నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 15 ఆగస్టు నాటికి ధరణి నుంచి పూర్తి విముక్తి. భూభారతితో ప్రతి రైతుకు భద్రత కల్పిస్తామన్న సర్కార్. బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రానికి తెలిపామన్న ఉత్తమ్. పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై విషం చిమ్ముతున్నారన్న సీడీఎస్ చౌహాన్. సింధూర్ దెబ్బకు పాక్ కాళ్లబేరానికి వచ్చిందని వ్యాఖ్య. సైనిక రహస్యాలు పాక్ కు చేరవేస్తున్న ఇద్దరి అరెస్ట్. ఒకరికి ఖలిస్తాన్, పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు. దేశంలో 4000 మార్కు దాటిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 5 మృతి. కొలిక్కిరాని కమల్ హాసన్ భాష వివాదం. క్షమాపణ చెబితే పరిష్కారం అయ్యేదన్న కర్ణాటక హైకోర్టు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సముద్రంలో కలిసే నీళ్లేనని ఏపీ నేతలు ఎలా చెబుతారని ఉత్తమ్ అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో విలేకరుల చిట్చాట్లో చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మించకుండా ఆంధ్రప్రదేశ్ ను ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు. తమ అభ్యంతరాలేంటో జీఆర్ఎంబీ సహా కేంద్రానికి ఇప్పటికే లేఖలు కూడా రాసినట్లు పేర్కొన్నారు. ఇంకా ఏ ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు కోసం లెక్కకు మించి తప్పుడు భూ రికార్డులు సృష్టించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలుంటే పాస్బుక్లు 2000 ఎకరాలకు తయారు చేశారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూ సమస్యలు పరిష్కారం కాలేదన్న మంత్రి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూభారతి చట్టాన్ని తెచ్చినట్లు వివరించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గతంలో ఆనాటి దొరవారు ఏదైతే రైతు బంధు వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రభుత్వాలు పాసుబుక్కులు ఇచ్చి ఆ రైతు బంధు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారుని ఆ పింక్ కలర్ తొత్తులకి కట్టబెట్టారన్నది ముమ్మాటికి నిజం. ఈ భూభారతి క్లియర్ అయిన తర్వాత అలా కట్టబెట్టిన దాంతో పాటుగా ఏదైతే అన్యాయంగా అక్రమంగా ధరణి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వాలు తారుమారు చేశారు రికార్డులని. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో పాటు ఈ భూభారత ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఏదైనా సరే తగు వస్తే భూమి కాడే వస్తుంది. ఆ తగువులు రాకుండా ఉండాలంటే భూభారతే దానికి శరణ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా, ఇది ఎవరు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఎందుకు ఏలు పెడితే కుట్టుద్ది, కుట్టిన కాడి నుంచి మనకి తీపి పుట్టుద్ది, మనకెందుకు జరగని, మనకు అధికారం ఉంటే చాలు అనుకునే రోజులు. మాకు రాజకీయం శాశ్వతం కాదు, అధికారం అంతకంటే శాశ్వతం కాదు. మీరు సంతోషంగా ఉండాలని ఏకైక ప్రాతిపదిక మీద అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఏ ప్రభుత్వం ఎవరు తలపెట్టనటువంటి కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ కేబినెట్, మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం చేస్తుంది. ఈ 20-30 సంవత్సరాల్లో మాకు పాస్బుక్ చూడట్లేదు, మేము రకమో కట్టట్లేదు, ఆ భూమి ఉందో లేదో ఎవడి పేరు మీద వెళ్ళిందో కూడా వైనం లేకుండా పోయింది. అందుకని టోకెన్ గా మళ్లీ కేబినెట్ లో ఆలోచించుకొని ఎంతో కొంత మీ డబ్బుల కోసం కాదు, మీ రికార్డు పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఉండటం కోసం, మీకు కూడా ఏ రోజుకు ఆ రోజు తెలియటం కోసం
నా భూమి నా ఖాతాలోనే ఉంది అని ధైర్యంగా నిద్రపోవటం కోసం. అందుకనే రెవెన్యూ శాఖలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, అస్తవ్యస్తమైనటువంటి పద్ధతుల్ని తిరోధకాలు ఇవ్వాలనే ఆర్ఎం గారు, ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భూభారతి అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు ఈ సదస్సులు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలో ఎంఆర్ఓ సత్యనారాయణ సమక్షంలో రాంపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూములకు సంబంధించిన దరఖాస్తుల్ని స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భూభారతి చట్టంపై రెవెన్యూ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. భూముల వివరాలు, పేర్ల మార్పిడి, రిజిస్ట్రేషన్లు వంటి వాటిపై కర్షకుల సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్ల రూపాయల దుబారా ఖర్చు ఎక్కడ జరిగిందో బీఆర్ఎస్ నేతలు నిరూపించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. చర్చ కోసం ఎక్కడికి ఎప్పుడు రావాలో హరీష్ రావు, కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై 10 కోట్లు మాత్రమే భారం పడిందన్న మంత్రి వాటికి సైతం స్పాన్సర్ల కమిట్మెంట్స్ ఉన్నాయని వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ప్రయోజనం వెంటనే కనిపించదన్న జూపల్లి క్రమంగా రాష్ట్ర పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని వెల్లడించారు. గత పాలనలో విదేశాలకు వెళ్లి టూరిజం ప్రమోషన్ చేసినందుకు 115 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మంత్రి చెప్పారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ అంతర్జాతీయ పోటీలను నిర్వహించగలమని నిరూపించినట్లు వివరించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు 30 తులాల బంగారం ఇచ్చారు అనేది అవాస్తవమన్న జూపల్లి 3 గ్రాములు సైతం ఇవ్వలేదని తెలిపారు. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై ఎలాంటి కమిటీ వేయలేదన్న మంత్రి ఆరోపణలు నిజమే అయితే మిగతా వాళ్లు చివరి వరకు ఎలా ఉన్నారని ప్రశ్నించారు. నెట్ గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వం అయిన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్ట్ కండిషన్ ఏమంటా ఉన్నా, స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు, కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమని అర్థం అంటే 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించినాం. అంటే ఏమీ లేని కాడ నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కమిటీ లేదు, వ్యవహారం జరిగింది ఏమీ లేదు. నేను ఒకటే మీ ప్రశ్న ఒకటే సమాధానం చెప్తాను. ఒకవేళ అటువంటిదే ఉంటే మరి చివరి రోజు వరకు 108 మంది మొత్తం టోటల్ గా వాళ్ళు ఇక్కడే ఎందుకున్నారు, ఎందుకు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు? బీఆర్ఎస్ కు ఏ పార్టీతో పొత్తు ఉండదని హరీష్ రావు ఏ హోదాలో చెబుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కవిత లేఖపై స్పందించని వారు బీజేపీతో పొత్తు ఉండదని ఎలా చెబుతారంటూ నిలదీశారు. సీఎల్పీ మీడియా సమావేశం వద్ద మాట్లాడిన ఆది శ్రీనివాస్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించామన్నారు. నిన్న బీఆర్ఎస్ మాత్రమే ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించలేదని ఆరోపించారు. అధికారం లేకపోతే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనరా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అధికారులు ఉంటేనే మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలని అడుగుతా ఉన్నా. అధికారం లేకపోతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మీరు జరపడాన్ని అడుగుతా ఉన్నా. తెలంగాణ అమరవీరులకు కనీసం ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని కనీసం నివాళులను అర్పిస్తుంటే అమరులకు వాళ్ళకి నివాళులు అర్పిస్తే వారి ఆత్మ శాంతి చేకూరే అవకాశం ఉండే ఆలోచన ఎందుకు మీకు రాలేదని అడుగుతా ఉన్నా. ఏదో జై తెలంగాణ అనే నినాదం ఇవ్వలేడంటున్నటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అసలు మీ కేసీఆర్ గారు తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి మీరు పదవి పోయిన తర్వాత ఈ రోజు కనీసం అమరు వీరులకు నిన్నటి రోజు నివాళులు అర్పిద్దామన్న ఆలోచన దాని ముందు మీరు సమాధానం చెప్పండి. మా ముఖ్యమంత్రి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాల్సింది నేను కోరుతా ఉన్నాను. నెల రోజులు గడుస్తున్న పంట అమ్మిన డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సమీపిస్తుండటంతో విత్తనాలు, ఎరువులకు డబ్బులు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. జిల్లాలోని 16 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేశారు. దాదాపు 180 కోట్ల రూపాయల రైతులకు బకాయిలు రావాల్సి ఉంది. జొన్నలు విక్రయించిన 3 రోజులకే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయని అధికారుల మాటలు నమ్మి పంటను ప్రభుత్వానికి అమ్మామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డబ్బులు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వం మీద నమ్మి డబ్బులు తొందరగా ఇస్తారని జొన్నలు గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ డబ్బులు మాత్రం మా అకౌంట్లలో పడడం లేదు. అట్లానే మాకు అచ్చేడు సీజన్ విత్తనాలు కొనుక్కోవాలా బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇబ్బందితోని మేము దళాల దగ్గరికి పోతే మాకు అధిక వడ్డేసి మాకు ఇచ్చేస్తారు. గవర్నమెంట్ అన్నా కానీ మేము వేసిన ధాన్యానికి డబ్బులు కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. కాబట్టి అవి తొందరగా డబ్బులు ఇవ్వాలా. ప్రభుత్వం చేత మరి తొందరగా డబ్బులు వస్తాయని చెప్పి జొన్నలు
ఆ రోజు ప్రభుత్వంకు వేయడం జరిగింది. మరి ఇంకా ఇప్పటికి కూడా జొన్నలు అమ్మేటువంటి వాళ్ళ రైతులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆ రైతులు మరి ప్రభుత్వానికి వేయాలన్నా వేయలేదా, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలని చెప్పి ఆవేదనలు ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, అయితే ప్రభుత్వానికి వేసినటువంటి జొన్నల డబ్బుల్ని త్వరగా మా అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. 188 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు 6 లక్షల కుంటాలను కొనుగోలు చేయడం అనేది జరుగుతా ఉన్నది. రైతులకు దాదాపు కుంటాలకు 1000 రూపాయలు అదనంగా లాభం వస్తుంది అని చెప్పి భావించి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేయడం, ఇంత పెద్ద ఎత్తున జొన్నల పంట కొనుగోలు చేయడం ఇది మొదటిసారి. ఒక ఆదిలాబాద్ జిల్లాకే దాదాపు 200 కోట్ల రూపాయలు జొన్నల పంట కొనడం జరుగుతుందంటే ఇది హర్షణీయం అని చెప్పి రైతులు భావిస్తా ఉన్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా సీతక్క గారు చెప్పడం జరిగింది. ఈ వారం రోజుల లోపల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. హైదరాబాద్ మలక్పేట ప్రధాన రహదారిపై మురుగు పొంగడానికి నిజాం కాలం నాటి సీవరేజ్ లైన్ శిథిలం కావడమే కారణమని జలమండలి గుర్తించింది. అధికారులతో కలిసి మలక్పేటలో పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జలమండలి జీఎఫ్ఎంసీ సమన్వయంతో సాగుతున్న పనుల్ని పరిశీలించారు. రెయిన్ వాటర్ డ్రైన్, సీవరేజ్ లైన్లను వేర్వేరుగా నిర్మించాలని అధికారులకు సూచించారు. అవుట్లెట్ లేక వర్షం పడినప్పుడు రోడ్డు మీద మురుగు పారుతుందన్న అశోక్ రెడ్డి పాత సీవరేజ్ లైన్లను గుర్తించి కలపాలని ఆదేశించారు. సమీపంలోని ఓ హోటల్ యజమాని ఆహార వ్యర్థాలను మ్యాన్హోల్లోకి మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యజమానికి 10,000 రూపాయల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో సిల్ట్ ఛాంబర్ నిర్మించుకోవాలని సూచించిన ఎండీ లేదంటే హోటల్ను సీల్ చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కూకట్పల్లికి మాదక ద్రవ్యాలను సరఫరా చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ₹1 కోటి విలువైన 820 గ్రాముల మాదక ద్రవ్యాలు, 5 సెల్ ఫోన్లు, 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి పోలీసులతో కలిసి బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ సరఫరా ముఠాను పట్టుకున్నట్లు డీసీపీ కోటిరెడ్డి పేర్కొన్నారు. బాపట్లకు చెందిన 5 నిందితుల్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని వెల్లడించారు. నిందితులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని సినీ నటుడు కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. జనాదరణ ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆక్షేపించింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. థగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించరాదన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ వేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. కమల్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయన సామాన్య వ్యక్తి కాదని, ఇష్టానుసారం మాట్లాడరాదని సూచించింది. కన్నడపై ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారన్న హైకోర్టు పిటిషనర్ ఏమైనా చరిత్రకారుడా అని నిలదీసింది. క్షమాపణ చెబితే పరిష్కారమయ్యే సమస్యను కోర్టు దాకా తెచ్చారన్న ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అయితే కన్నడపై చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. క్షమాపణలు చెప్పేంత తప్పు తాను చేయలేదన్న ఆయన థగ్ లైఫ్ చిత్రాన్ని ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయటం లేదన్నారు. అనంతరం విచారణను హైకోర్టు ఈ నెల 10కు వాయిదా వేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన ప్రసంగాలతో హిందువులు భారత్పై విషం చిమ్ముతున్నారని సిడిఎస్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. నీరు రక్తం కలిసి ప్రవహించలేవన్న ఆయన ఉగ్రవాదంపై సైనిక చర్యతో కొత్త గీతను గీశామన్నారు. పాక్ దాడులు చేసింది కాబట్టే భారత్ ప్రతి దాడులు చేసిందని స్పష్టం చేశారు. పుణేలోని సావిత్రిబాయి పులే యూనివర్సిటీలో ప్రసంగించిన సిడిఎస్ ఆపరేషన్ సింధూర్లో విజయాలే కీలకమన్నారు. అలా కాకుండా నష్టంపైనే చర్చ జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. పహల్గాంలో ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు నుంచే భారత్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన ప్రసంగాలతో విషం చిమ్మారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ సిడిఎస్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని, భారత్లో రక్తపాతం సృష్టించడమే వారి విధానమని దుయ్యబట్టారు. ఆపరేషన్ సింధూర్ సరైన నిర్ణయమేనని అన్నారు. భారత్పై పాక్ దాడి చేసింది కాబట్టే తాము ప్రతిదాడులు చేశామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో జరిగిన తాత్కాలిక నష్టాలు భారత సైన్యంపై ప్రభావం చూపవన్న సిడిఎస్ ఇలాంటి సందర్భాల్లో సాధించిన విజయాలని చూడాలన్నారు. సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో
భవిష్యత్ యుద్ధాలు, యుద్ధక్షేత్రాలు అంశంపై ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్ సుదీర్ఘంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఆపరేషన్ సింధూర్లో విజయాలపై కాకుండా నష్టంపై చర్చ జరగడం సరైంది కాదని సీడీఎస్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని అనిల్ చౌహాన్ సూచించారు. అణు బెదిరింపులతో భారత్ను భయపట్టలేరన్నారు. ఉగ్రవాదం పడగ కింద భారత్ ఎన్నటికీ ఉండబోదని సీడీఎస్ స్పష్టం చేశారు. Water as well as this thing will not flow together. So we have kind of raised the bar. We have connected terror to water, and we have drawn out new lines for military operations against terror. We also said that in case Pakistan hits military establishments, we are going to hit them back. We'll hit them harder, and if they stop, we are going to stop. So when Pakistan did ask for talks and de-escalation, we also at some point of time, not immediately, at some point of time, I would say, did accept what they were saying. పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత సైన్యం ఖచ్చితత్వంతో దాడులు చేసిందని సీడీఎస్ వెల్లడించారు. తర్వాత 48 గంటల్లోనే భారత్పై పాకిస్తాన్ దాడులు చేసిందని, వాటిని సైన్యం 8 గంటల్లోనే నిర్వీర్యం చేసిందన్నారు. ఈ దశలోనే ఆపరేషన్ సింధూర్ కొనసాగితే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని, పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని తెలిపారు. పాక్ దాడి చేస్తే భారత్ ప్రతిదాడులు చేస్తుందని తాము ముందే చెప్పామని అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణకు చర్చించాలని అభ్యర్థన వచ్చినప్పుడు భారత్ అంగీకరించిందని సీడీఎస్ అనిల్ వెల్లడించారు. And similar kind of venom was spewed by General Asim Munir against India and Hindus. Speech just few days or weeks before what happened in Pahalgam. So, since this is a rigid decision, it can be also, I believe, that retracted because now Pakistan is faced with a different kind of a prospect that he faces military action in case we find terror happening against us. భారత్, పాకిస్తాన్ వివిధ రకాల సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాయని సీడీఎస్ వివరించారు. యుద్ధక్షేత్రంలో మాత్రం వాటిని పరీక్షించలేదని, రిస్క్ తీసుకోకుంటే విజయం సాధించలేరని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఓవైపు పోరాటం, మరోవైపు రాజకీయ పరిణామాలు ఒకేసారి చోటు చేసుకున్నాయని తెలిపారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అత్యంత క్రూరమైనదని సీడీఎస్ అనిల్ చౌహాన్ అభివర్ణించారు. ఇలాంటి చర్యను ఏ దేశం సమర్థించబోదన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న పాక్పై భారత్లోని ప్రజల్లో మరింత అసహనం వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని సీడీఎస్ చెప్పారు. భారత్లో ఉంటూ పాకిస్తాన్కు సైనిక రహస్యాలు, కీలక సమాచారం అందిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాక్ నిఘా వర్గాలకు ఉప్పందించిన పంజాబ్కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అయిన మరో వ్యక్తిని ఇదే కారణాలతో జైలుకు పంపారు. సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్కు అనుకూలంగా పోస్టులు పెడుతున్న వారిలో మరొకరికి అసోం పోలీసులు సంకెళ్లు వేశారు. పాకిస్తాన్కు గూఢచారిగా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షాకూర్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓగా పనిచేస్తున్న షాకూర్ ఖాన్ దేశానికి చెందిన సున్నితమైన, వ్యూహాత్మకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. షాకూర్పై అనుమానంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన కొందరు వ్యక్తులతో షాకూర్ నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో షాకూర్ ఖాన్ను అరెస్టు చేసి వివిధ నిఘా సంస్థలు విచారణ జరిపాయి. పలుసార్లు పాకిస్తాన్ వెళ్లిన షాకూర్ అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లతో సమావేశమైనట్లు దర్యాప్తులో గుర్తించారు. భారత్ వచ్చిన తర్వాత కీలకమైన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసినట్లు తేల్చారు. అధికార రహస్యాల చట్టం ఉల్లంఘించినందుకు అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న మరో వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, తరుణ్ తారణ్ పోలీసులు సంయుక్తంగా గగన్దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ ప్రకటించారు. నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు గుర్తించారు. గగన్దీప్ సింగ్ కు ఖలిస్తానీ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని తేలిందని పంజాబ్ డీజీపీ వివరించారు. గగన్దీప్ సింగ్ ను పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశాడు
చేశారని గుర్తించారు. భారత బలగాల మోహరింపులు, కీలక ప్రదేశాల సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు గగన్దీప్ అందించినట్లు చెప్పారు. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని డీజీపీ వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత సైన్యానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందించాడని చెప్పారు. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ నిఘా సంస్థలు అతడికి డబ్బులిచ్చాయని తెలిపారు. నిఘా సమాచారం చేరవేసిన ఫోన్, 20 ISI నంబర్లను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇలా అరెస్టు చేసిన వారి సంఖ్య తాజాగా 82కు చేరిందని అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ చెప్పారు. లఖీంపూర్కు చెందిన అజీబుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారని సీఎం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పాక్ అనుకూల పోస్టులు పెట్టే వారిపై చర్యలు ఇకపైనా కొనసాగుతాయన్న ఆయన దేశద్రోహులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిపై జాతీయ భద్రతా చట్టం NSAను పెడతామని హెచ్చరించారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడిన ప్రతిపక్ష AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను దేశద్రోహ అభియోగాలతో ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే కారణాలతో 3 ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా డిస్మిస్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వీరు 3 ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. యాక్టివ్ కోవిడ్ కేసులు 4000 మార్కు దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు కేరళలో నమోదు కాగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో 4026 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 5 కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో 2, కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కోవిడ్తో 37 మంది మరణించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మాత్రమే వ్యాప్తి చెందుతున్నాయని భయపడాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ తెలిపారు. పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.